సీఎం రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఆరాటమంతా ఉనికి చాటుకుందుకేనని తోలు తీస్తామంటే ఇక్కడెవరూ రెడీగా లేరు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు పాలమూరుపై ప్రేమ చూపిస్తున్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని, అధికారం ఉంటేనే కేసీఆర్ బయటకు వస్తారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీకితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీక్తానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీక్తా అంటారు. ప్రభుత్వాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీరు కట్టిన కాళేశ్వరం ఏమైందో తెలుసు. మీరు కుర్చేసుకొని కడతాన గౌరవేలు ఎక్కడుందో తెలుసు. ఇప్పటికీ 2015లో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తా, పూర్తి చేస్తా అని మాట్లాడాడు. సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా, మెయిన్ కెనాల్స్ కూడా పూర్తి కాకపోగా, అయినా కూడా 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏం చేసిండు? నార్లా రిజర్వాయర్లో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాను. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? 3 ఏళ్ళ 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? వాళ్ళు ఏనందుకే కదా మొన్న ఎలక్షన్స్లలో కర్రు కాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన పాలమూరు ప్రజలు. తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలు ఎట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. కేసీఆర్ గారు ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని కోరుతాం. సన్న బియ్యం ఫేక్ ఆమె, 200 యూనిట్ల కరెంటు ఫేక్ ఆమె, 5 లక్షల ఇల్లు ఫేక్ ఆమె, ఇట్లా అనేకం మేము చేస్తున్నాం. నువ్వు ఒక్కటి కూడా అమలు చేయకుండా 10 సంవత్సరాలు దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు కూర్చున్నావు. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పాను. ప్రతిపక్ష నేతగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడు, పోరాటం చెయ్యి. ఫామ్ హౌస్లు ఎందుకు అంటే అధికారం ఉంటేనే బయటకు వస్తావా? అప్పుడైనా కూడా నువ్వు ఎలక్షన్లకే వచ్చినావు, ఇప్పుడు కూడా ఎలక్షన్లు ఉంటేనే వస్తావు. ఎలక్షన్లు కలెక్షన్ వాళ్ళ సిద్ధాంతం, కానీ పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడం మా సిద్ధాంతం. కనీసం కాళేశ్వరం నుంచి చుక్క నీళ్ళు ఇయ్యలేదు. నీ హయాంలోనే అవి కూలిపోయినాయి. ఇప్పుడు నిస్సిగ్గుగా ఏమంటారు? బాంబులు పెట్టి పేల్చారు. మరి నీ ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇప్పుడు కొత్త కారణాలు వెతుక్కుంటున్నావు. నీ అవినీతి అంతా బయటపడుతుందని. ఎప్పటి నుంచి ఏ లెక్క అయినా అధికారంలో ఉన్నప్పుడే మీ లెక్క తేల్చినాము. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు అన్ని అబద్ధాల మీద కాకుండా వాస్తవాల మీద బతకండి, బాగుంటుందని కోరుతున్నాను.